ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం అని మనం పరమాచార్య గురువు గారికి నమస్కారం చేసుకుందాం. ఒకసారి పరమాచార్య స్వామి వారు కాంచీపురం మ్యాప్ చూస్తున్నారు. ఒక వీధిలో అనంత పద్మనాభేశ్వర దేవాలయం అని వ్రాసి ఉండడం గమనించారు. ఆ దేవాలయం శిష్యులను అడగ్గా ఎన్నోసార్లు ఆ వీధి వైపు వెళ్ళి వచ్చినా కూడా ఆ సమాచారం మాకు తెలియదన్నారు. అక్కడ ఒక దేవాలయం చూసినట్టు ఎవరికీ గుర్తులేదు. దేవాలయాన్ని చూడదలచి పరమాచార్యుల స్వామివారు శిష్యులతో కలిసి ఆ వీధిలోకి వెళ్ళారు. ఆ మ్యాప్లో చూపినట్టుగా అక్కడ దేవాలయం లేదు. దాదాపు అంతా అక్కడ ఇల్లే ఉన్నాయి. ఎక్కడ చూసినా దేవాలయం కనిపించలేదు. ఆనవాళ్ళు కూడా లేవు. అక్కడే వీధిలో నుంచుని స్వామివారు కళ్ళు మూసుకొని కాసేపు ధ్యానమగ్నులయ్యారు. కొద్దిగా ముందుకు నడిచి ఒక ఇంటి వద్ద ఆగారు. తలుపు తట్టమని శిష్యునికి చెప్పారు. ఆ ఇంటి యజమాని తలుపు తీసి పరమాచార్య స్వామివారిని చూసి ఆశ్చర్యంతో స్వామివారికి నమస్కారములు చేశాడు. ఈ ఇంటిని శ్రీమఠానికి అమ్ముతావా అని స్వామివారు సూటిగా అడిగారు అతన్ని. అతను వినయంగా లేదని సమాధానం చెప్పాడు. ఒకసారి ఆలోచించుకోమని, ఎప్పుడైనా అటువంటి స్థితి వస్తే స్వయంగా ఆయననే కలవమని చెప్పారు. కొన్ని సంవత్సరముల తరువాత ఆ ఇంటి యజమాని చంద్రమౌళిరావు పరమాచార్య స్వామివారిని కలిసి తన కుమారుని ఆపరేషన్ నిమిత్తం ఆ ఇంటిని అమ్ముతున్నట్టుగా చెప్పాడు. కుమారునికి దీర్ఘాయుషు కలగాలని స్వామివారు ఆశీర్వదించారు. ఈ గొప్ప కార్యంలో తన వంతు సహాయానికి అతన్ని ఆశీర్వదించారు అని చెప్పారు. వారు శ్రీమఠంలో ఉండడానికి అన్ని సౌకర్యాలు కల్పించారు. అంతకు ముందు రోజు కబురు పంపడం వల్ల అదే సమయానికి గణపతి స్థపతి, దేవాలయ నిర్మాణం చేసే వ్యక్తి అక్కడికి వచ్చారు. ఎంతటి ఆశ్చర్యం ఇక్కడ చూసారా? స్వామివారికి ముందుగానే తెలిసిపోయింది. తడి వస్త్రంతో కామాక్షికి ప్రదక్షిణం చేసి నేరుగా చంద్రమౌళి ఇంటికి వెళ్ళమన్నారు స్వామివారు గణపతి స్థపతిని. ఆ ఇంటిలో ఒక స్థలం చూపించి ఇంటి నిర్మాణ నమూనా ప్రకారం అక్కడ తవ్వమని ఆదేశించారు. పరమాచార్య స్వామివారు ఆదేశానుసారం స్థపతి ఆ ఇంటిని చేరుకున్నారు. కానీ స్వామివారు చెప్పిన స్థలంలో సెప్టిక్ ట్యాంక్ ఉండడం చూసి కంగుతిన్నారు. కానీ స్వామివారి గురించి తెలిసిన వారు కావడంతో తమ పని మొదలు పెట్టారు. దాదాపు 15 అడుగుల లోతు త్రవ్విన తరువాత టంగుమన్న శబ్దం వినిపించింది అక్కడున్న వారికి. అక్కడ జాగ్రత్తతో తవ్వమని పనివారికి ఆదేశించారు స్థపతి. కొద్దిసేపట్లోనే అత్యంత దుర్గంధభూయిష్టమైన ఆ స్థలంలో అతి సుందరమైన అనంత పద్మనాభేశ్వర విగ్రహం బయటపడింది. గణపతి స్థపతి పరుగున శ్రీమఠానికి వచ్చి వణుకుతూ ఆందోళనతో పరమాచార్య స్వామి ఎదుట నిలబడ్డారు. స్థపతి ఏమీ చెప్పకనే మహాస్వామివారు లేచి ఆ చోటికి బయలుదేరారు. అక్కడ చాలా మురికిగా దుర్గంధభూయి ఉండడంతో స్వామివారి రాకను వారించాలని ప్రయత్నించారు. మన సృష్టికర్త అయిన ఆ స్వామే ఇన్నేళ్లుగా ఆ మురికి కూపంలో ఉండగలిగితే నేనెందుకు ఉండలేను అని మహాస్వామివారు బయలుదేరారు. అక్కడకు చేరుకోగానే మహాస్వామివారు ఆ విగ్రహానికి నమస్కరించి పూర్తిగా శుభ్రపరిచేదాకా అక్కడే ఉన్నారు. తరువాత అక్కడ ఒక దేవాలయం నిర్మించి పరమాచార్య స్వామివారే ప్రతిష్ఠ చేశారు. అన్ని కార్యక్రమాలను ఆయనే చేశారు. ఇప్పటికీ కాంచీపురంలోని లింగప్ప వీధిలో అనంతశయుడైన అనంత పద్మనాభేశ్వరుడు భక్తులను కోరికలను నెరవేరుస్తూ అక్కడే వెలసి ఉన్నారు.